కలలో భర్తతో ఒడిలో పడుకున్నట్టు చూసినట్టు చెబుతున్నారు కదా. ఇది చాలా ప్రత్యేకమైన భావోద్వేగాల కల. దీనికి సానుకూల అర్థాలు ఎక్కువగా ఉంటాయి. కలలో భర్త ఒడిలో ఉండటం అర్థం. తెలుగులో మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. 1. ప్రేమ, బంధం, సంతోషం. ఈ కల మీకు భర్తతో ఉన్న సంబంధంలో భద్రత, ప్రేమ, విశ్వాసం ఉందని సూచించవచ్చు. మీరు మానసికంగా కూడా అతనితో ఆత్మీయంగా కలిసిపోయి ఉన్నారని కూడా అర్థం. 2. మానసికంగా సంతోషం లేదా ఆశయం. ఈ కల మీరు భర్తతో ఆత్మీయమైన అనుబంధం కోసం ఎదురు చూస్తున్నారని, లేదా మీరు భర్తను మరింత దగ్గరగా కోరుకుంటున్నారని సూచించవచ్చు. 3. భవిష్యత్తులో శుభ సంకేతం. ఇలాంటి కలలు కొన్నిసార్లు వారి ఆరోగ్యం, సంబంధం బలోపేతం, కుటుంబంలో శుభ సంఘటనల సూచనగా కూడా భావిస్తారు. భావోద్వేగాలపై ఆధారపడి అర్థం మారుతుంది. మీరు కలలో ఎలా అనిపించుకుంది? అర్థం: శాంతిగా, ఆనందంగా ఉండడం, బంధం బలపడే సూచన. భయం లేదా తలతిప్పిన భావం, అణచివేసిన భావోద్వేగాలు. భర్త స్పష్టంగా కనపడకపోవడం, బంధంలో అస్పష్టత, మానసిక దూరం. సంక్షిప్తంగా, కలలో భర్త ఒడిలో పడుకోవడం అంటే మీరు అతనితో ఉన్న బంధాన్ని ఆత్మీయంగా, భద్రత. ఇంకా మీరు కలలో ఏమైనా మాట్లాడారా? మీ భావాలు ఏమిటి అని చెబితే మరింత ఖచ్చితమైన అర్థం చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్